ఇంకా మీ కోపం తగ్గలేదా? తగ్గడం కాదు, ఇంకా పెరిగింది. కాదు, నువ్వే పెంచావు. నేనేం చేశానండి? దామినికి సారీ ఎందుకు చెప్పావు? అంటే ఈ సమస్య సర్దుమనగాలని. తమరెళ్ళి రాయబారం చేసుకొచ్చారన్నమాట. చర్చలు ఫలించాయా, లేకపోతే ఇంకోసారి వెళ్ళి సారీ చెప్పి కాళ్ళు కూడా పట్టుకోమంటావా? నేనెందుకు అలా చేస్తానండి? ఇంకాపో. అసలు దామిని దగ్గరికెళ్ళి తనకి సారీ చెప్పమని నేను నీకు చెప్పానా? అది కాదండి, ఈ గొడవ పెద్దది చేయడం ఇష్టం లేకే అలా చెప్పానని చెప్తున్నాను కదా. ఓహో, అంటే ఈ గొడవను పెద్ద చేయటం నాకిష్టమని నీ ఉద్దేశమా? ఏవండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే... చాలా ఆపు. నీ ఉద్దేశాలు ఉల్లిగడ్డలు తీసుకెళ్లి కిచెన్ లో పెట్టుకో, అర్థమైందా? దామిని తప్పు చేసింది, అందుకే తన చెంప వాయించి ఇది తప్పు అని చెప్పాను. కానీ నువ్వెళ్ళి తనకి సారీ చెప్పి ఆ తప్పు తనది కాదు నాది అని నిరూపించొచ్చావు. నేనలా ఎందుకు చెప్తానండి? కానీ ఇది అలాగే ఉంది. నా తప్పు లేదు మొర్రో అని నేను మొత్తుకుంటూ ఉన్నా కూడా నువ్వెళ్ళి సారీ చెప్పావంటే దాని అర్థమేంటి? నేను తప్పు చేశానని కదా. ఈ గొడవలో తప్పంతా నాదే అని కదా. తప్పు చేసావు శరణ్య. దామిని విషయంలో నువ్వు సారీ చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ విషయంలో నేను అస్సలు క్షమించను. ఏవండి, నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నాతో మాట్లాడకు. ఏవండి, ఈ సమస్యని సాల్వ్ చేద్దామని సారీ చెప్తే ఇంకో సమస్య క్రియేట్ అయింది. ఇప్పుడైనా కోపాన్ని ఎలా తగ్గించాలి? ఈ టైంలో నిద్రపోకుండా ఇక్కడికి ఎందుకొచ్చావు? నిద్ర పట్టట్లేదక్క. అయినా నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి అక్కడ నేనెలా ప్రశాంతంగా ఉండగలను? అయినా ఏంటక్క,
ఏంటి నువ్వు చేస్తోంది? అసలు నువ్వు చేయి కాల్చుకోవడం ఏంటి? ఎవరి మీదక్క నీ కోపం? కోపం కాదానంద, నా గుండెల్లో దాచుకోలేని బాధ ఇది. దర్శన్ అన్న మాటలే కదక్క నిన్ను ఇంతలా బాధ పెట్టింది. లేదానంద, దర్శన్ ఉన్న ఆ పరిస్థితుల్లో అలా కాక ఇంకెలా మాట్లాడగలడు? ఆయన్ని మర్యాద మరిచి మాట అన్నాడని నేను ఒళ్ళు మరిచి బాబు మీద చేయి చేసుకున్నాను. దామిని నిన్నన్న మాటలకి నాకే గుండె ఆగిపోయింది. అయినా కూడా దాని మొండితనాన్ని, దురుసు ప్రవర్తనని ఖండించలేకపోయాను ఆనంద, ఖండించలేకపోయాను. కన్నబిడ్డ మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందోనని భయంతోనే దాన్ని ఆ క్షణం భరించాను. అలా భరిస్తూనే మీ అందరినీ కూడా ద్వేషిస్తూ వెళ్ళిపోయాను. ఇదంతా నేను చేసింది దామిని గురించే ఆనంద, దామిని గురించే. అక్క, దామిని అలా మాట్లాడిందని దర్శన్ తొందరపడ్డాడు, తప్పే. అందుకు వాణ్ణి దండించు, పర్లేదక్క. అంతేగాని ఆ మాత్రం దానికి నువ్విలా చెయ్యి కాల్చుకోవాలా? ఎందుకక్క ఇలా? నా వల్ల కాలేదానంద, నా వల్ల కాలేదు. నన్నేం చేయమంటావు? ఎవరిని ఏమంటే ఎవరు ఒప్పుకుంటారు? అందరూ పెద్దవాళ్ళైపోయారు, ఎదిరించే స్థాయిలోనే కదా ఉన్నారు. అయినా ఇప్పుడు ఈ ఇంట్లో మేమెంత, మా బతుకులెంత? అక్క, అక్క అలా మాట్లాడుకు. నువ్వు ఈ ఇంట్లో పిల్లలకే కాదు, నాకు తల్లివే అక్క, నాకు తల్లివే. ఈ ఇంట్లో నీ తర్వాతే నేను. నీ విలువ ఈ ఇంట్లో ఎప్పటికీ ఆకాశం అంత ఎత్తులో ఉంటుందక్క. చాలా ఆనంద, చాలు. ఇంక చెప్పద్ది మాటలు. నేను వెళ్ళాను, జరిగింది చాలు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నన్ను ఇలా బతకనివ్వు. వెళ్ళు.